राधे 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 बरसाने वाली राधे। జై శ్రీకృష్ణ శివశేఖర్ తెలుగు ట్రావెలర్స్ కి సుస్వాగతం। ఈ వీడియోలో బృందావనంలోని నిధివనం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం। రాధే 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 కృష్ణ, ఈ రాధే 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 కృష్ణ। ఈ బృందావనం మథురా పట్టణం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది। ఇక్కడికి రావడానికి అనేక ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి। బృందా అంటే తులసి, వన్ అంటే వనము లేదా తోట అని అర్థం। బృందావనం అంటే తులసి వనం అని అర్థం। శ్రీకృష్ణ పరమాత్ముడు గోవులను రక్షించుటకు యమునా నదిలో కలింద సర్పంతో యుద్ధం చేసిన ప్రదేశం సుమారు 5700 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్ముడు వెలసిన దివ్యమైన ప్రదేశం। శ్రీకృష్ణ పరమాత్ముడు గోవులను ఇక్కడ పాలించడం వల్ల దీన్ని గోకులం అంటారు। 16,108 గోపికలతో నృత్యం చేసిన ప్రదేశం। ఇక్కడ 16,108 తులసి చెట్లు ఉన్నాయి। ఈ తులసి చెట్లు బృంద తులసి లేదా వన తులసి అంటారు। రామ తులసి, కృష్ణ తులసి లాగా ఈ బృంద తులసికి వాసన ఉండదు। ఈ నిధివనంలో రంగమహల్ అనే ఆలయం ఉంది। దీన్ని శ్రీకృష్ణుడు రాధను అలంకరించిన ప్రదేశం అని పిలుస్తారు। ప్రతి రాత్రి రాధ మరియు కృష్ణులు నృత్యంలో అలసిపోయి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారని నమ్ముతారు। ఆలయంలో నిద్రించడానికి గంధపు పడకలు ఉంటాయి। ప్రతి సాయంత్రము ఆలయ ద్వారాలను మూసే ముందు ఆలయ పూజారులు పడక తయారు చేస్తారు। గాజులు, పువ్వులు మరియు రాధకు బట్టలు, ఆభరణాలు, తులసి ఆకులు, స్వీట్లు మరియు మంచం పక్కన నీళ్ల పూజను ఉంచుతారు। అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత పూజారులు రంగమహలు మరియు నిధివనం యొక్క తలుపులకు తాళాలు వేస్తారు। ఉదయం మాత్రమే ఈ తాళాలను తీస్తారు। ప్రతి ఉదయం చూడగానే మంచం మీద ఎవరో పడుకున్నట్టు, స్వీట్లు, తమలపాకులు ఎవరో పాక్షికంగా తిన్నట్టు కనిపిస్తుంది। సూర్యుడు అస్తమించిన తరువాత ఆలయ ప్రాంగణంలోకి ఎవరిని అనుమతించరు। రాత్రి ఏమి జరుగుతుందో చూడడానికి నిధివనంలోకి చొరబడడానికి ప్రయత్నించే ఎవరైనా చనిపోతారు లేదా కంటి చూపు మరియు మనస్తత్వాన్ని కోల్పోతారు। కోతులు, పక్షులు, నెమళ్ళు మరియు ఇతర జంతువులు సూర్యాస్తం కాగానే ఇక్కడి నుంచి వెళ్లిపోతాయి। రాధే 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 కృష్ణ, ఈ రాధే 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 కృష్ణ। ప్రముఖ సంగీత విద్వాంసులైన తాన్సేన్ కి గురువు గారైన శ్రీ భక్త హరిదాసు గారు ఇక్కడ 12.5 సంవత్సరాల పాటు తపస్సు చేశారట। అతని భక్తికి మెచ్చి కృష్ణ భగవానుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడట। ఇక్కడ 2 విగ్రహాలు లభ్యమయ్యాయి। ఒకటి బంకీ బిహారీ, రెండవది బృందావన బిహారీ। సంత్ శ్రీ చైతన్య మహాప్రభు పశ్చిమ బెంగాల్లోని నవదీప్ నుంచి ఇక్కడికి వచ్చి బృందావనం అంతరించిపోకుండా కృషి చేశాడట। అతని కాలంలో బృందావనం నలుదిక్కులా ప్రకాశింపచేశాడని చెప్తారు। రాధే 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 కృష్ణ, ఈ రాధే రాధే। పండిట్జీ ఏమంటున్నారో వినండి। राधा कृष्ण भगवान की जय। ये निधिवन है। इधर को राधा कृष्ण भगवान डांसिंग किया नाइट में आकर के। एक एक कृष्ण एक एक गोपियों के संग में भगवान रास लीला करते हैं नाइट में आके। बंदर, चिड़िया, कबूतर सब रात को चले जाते हैं, जो रुक जाते हैं सुबह यहाँ रह जाते हैं। तो यहीं से बांके बिहारी मंदिर देखा नहीं देखा, बांके बिहारी, हाँ यहीं से बांके बिहारी जी प्रकट हुए निधिवन से, और मंदिर में जाके बांके बिहारी जी की मूर्ति को स्थापित करा दी। तो रात को राधा कृष्ण भगवान आते हैं, लड्डू खाते हैं, पानी पीते हैं, राधा रानी को श्रृंगार करते हैं अपने हाथों से निधिवन के अंदर में। तो ये सारे जो पेड़ है। రాధకు స్నేహితురాలైన లలిత ఒకరోజు రాత్రిపూట దాహం వేసిందట। నీళ్లు తాగడానికి తన సహచరులతో యమునా నది వైపు వెళ్తూ ఉండగా కృష్ణ పరమాత్ముడు దాన్ని గమనించి నిద్రపోతున్న యమునను మేలుకొల్పవద్దని అక్కడొక కొలను సృష్టించాడట। దీన్ని లలితాకుండ్ అంటారు। ఈ లలితాకుండ్ నిధివనంలో మనం చూడొచ్చు।